నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. థియేటర్ల బంద్కు హరిహర వీరమల్లుకు లింక్ పెట్టొద్దు, పర్సెంటేజ్ విషయాన్ని పక్కదారి పండించొద్దన్న నారాయణమూర్తి. హైదరాబాద్ జీడిమెట్లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటన. ఫాక్సాగర్ చెరువు దగ్గర 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల పరిశీలన. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని సజ్జల ఫైర్. భారత్లో మరోసారి కరోనా విజృంభణ, గడిచిన 24 గంటల్లో 1000కి పైగా కేసులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య వివాదం. థియేటర్ల బంద్ వ్యవహారంపై ఫైర్ అయ్యారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. పర్సంటేజీ ఖరారైతే తనలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. పర్సంటేజీ విషయం ఒక కొలికి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింక్ పెట్టడం సరికాదన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దని కోరారు ఆర్ నారాయణమూర్తి. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనాండారు ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్మడి భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ. పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెంట్ సిస్టమ్ ఉండకూడదు, లీ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు వీళ్ళు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాలి, ఇంప్లిమెంట్ కాల. లేటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, ఇది ఇష్యూ మీద రైట్ చేసాం, విజ్ఞప్తి చేసాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం విషయంలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు, మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కతో చేసేసి హరిహర వీరమల్లు ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాదపూర్వకంగా కలవచ్చు కదా అన్నారు. ఆయన శభాష్, కలవాలి రాజులు, మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా, అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి, ఏ రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్, మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి,
మిమ్మల్ని లెక్కించుకోవడమే మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50% బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఇక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, కానీ ఫలపడడం కాలా. ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ల మధ్య వివాదం, థియేటర్ల బంద్ వ్యవహారంపై ఫైర్ అయ్యారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే గత కొంతకాలంగా హరిహర వీరమల్లుకు సంబంధించి ఏదైతే వివాదం తలెత్తిందో, ముఖ్యంగా థియేటర్లకు సంబంధించి లీజుకు కావచ్చు, పర్సంటేజ్ విషయమైన దీనికి సంబంధించి ప్రొడ్యూసర్లు అలాగే థియేటర్ల ఓనర్లకు మధ్య ఒక మీటింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అంశం ఉందో దాని గురించి ఈరోజు ఆర్ నారాయణమూర్తి ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు అడ్డుకోవడం కోసమే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ను ప్రకటించినట్టు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. పవన్ మీద ఎవరండి కుట్ర పన్నుతారు, థియేటర్లు బంద్ పచ్చి అబద్ధం అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికి థియేటర్లు బంద్కు పిలుపునిచ్చారనే మాట రావడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని, అది దుర్మార్గమే చర్య అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. బంద్ వెనుక కుట్ర ఉందని, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం సరైనది కాదని చెప్పేసి కూడా అన్నారు. అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాలనా సంస్థలైన నిర్మాతల మండలి కానీ, ఫిలిం ఛాంబర్ కానీ ఎప్పుడు కూడా థియేటర్ల బంద్కు పిలుపునివ్వలేదని ఆర్ నారాయణమూర్తి గుర్తు చేశారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం వంటిదని ఆయన అయితే వ్యాఖ్యానించారు. బంద్ను ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం 3 వారాల ముందుగా నోటీసులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అలానే థియేటర్ల బంద్ విషయంలో అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. నిర్మాతల మండలి కానీ, ఫిలిం ఛాంబర్ కానీ బంద్ నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్పారు. నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండానే ఉద్దేశాలతోనే 3 వారాల ముందు బంద్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్మాతల మండలి కానీ, ఫిలిం ఛాంబర్ లో కానీ నిబంధనలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆర్ నారాయణమూర్తి వివరించారు. అలాంటప్పుడు హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని చెప్పేసి కూడా ఆర్ నారాయణమూర్తి అయితే ప్రశ్నించారు. అయితే ఏదైతే ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఏపీలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఎవరండి కుట్ర పన్నుతారు అని ఆయన ప్రశ్నించారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ లెనిన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు వాళ్ళు తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను కొనియాడారు.
ములుగు జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు వాళ్ళు తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను కొనియాడారు. As part of this, ఈరోజు కూడా 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ us. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు DVCM ర్యాంక్ ఉన్నారు, 2 ACM ర్యాంక్, 3 పార్టీ మెంబర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఉన్నారు. నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ DVCM క్యాడర్, మడవి టీడో అలియాస్ రామే ACM ర్యాంక్, మీడియం భీమా ACM ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్, మడకం కమలేష్ పార్టీ మెంబర్, సోయం భీమా పార్టీ మెంబర్, మాడవి మడక అలియాస్ గుడ్డు మిలిషియా క్యాడర్, మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దేర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. సో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే దీంట్లో ఒక DVCM శివలాల్ అని ఎవరు ఉన్నారో ఆయన 2nd CRC కమాండర్గా పనిచేశాడు. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని, ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ క్యాడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పార్టీలో పనిచేయాలని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే గత కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ని చేపట్టిందో దాంట్లోనైతే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. మనం కొంత భారీ ఎన్కౌంటర్లు జరగడం, ఎన్కౌంటర్లలో మావోయిస్టులను చంపడం, ఆ తర్వాతకి మొన్న కూడా ఏదైతే హిడ్మాని అరెస్ట్ చేసినట్లు వార్తలు రావడం, అలాగే ఈరోజు కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 8 మంది కూడా ములుగులో లొంగిపోయినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేయడం కోసం మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తుతోటి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ సుమారు నెల రోజుల క్రితం ప్రారంభం కావడం జరిగింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్లో భాగంగా పోలీస్ బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. గత 30 రోజులుగా చూసుకుంటే మాత్రము ఇప్పటికే వరుసగా 4 ఎన్కౌంటర్లు కొనసాగాయి. 4 ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన 40 మంది మావోయిస్టులు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా కర్రెగుట్టలో ఈ పోలీస్ కూపింగ్ కొనసాగా ఉందే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దండకారాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, మేము పేరు మీద ఉన్న రివార్డ్స్ మీకు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో కొంతమంది మాత్రమే లొంగిపోవడం జరిగింది. కానీ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మాత్రము మావోయిస్టు ఉనికి రోజుకు అంతరించిపోతుందనుకోవచ్చు. గతంలో చూసుకుంటే మాత్రము ఉమ్మడి వరంగల్కి చెందిన 3 అగ్రనేతలు చనిపోవడము, మొన్న కేశవరావు చనిపోవడము, సో హిడ్మాన్ కూడా గత 2 రోజుల క్రితం పోలీసులు పట్టుకోవడము, ఇది చూస్తుంటే మాత్రము ఆపరేషన్ కగార్ లో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయం సాధించాలనుకోవచ్చు. అయితే ఆపరేషన్ కగార్ ప్రారంభం చూసుకుంటే మాత్రము కేంద్ర ప్రభుత్వంకు మావోయిస్టు పార్టీ ఇప్పటికి 5 సార్లు లేఖ పంపడం జరిగింది. శాంతితో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మేము కర్రెగుట్టకు పోలీసులు మీరు తిరిగి పిలిపించుకోండి, శాంతితో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టు పార్టీ 5 సార్లు లేఖ పంపినా కూడా మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించారు. ఈ మావోయిస్టుల లేఖకు మాత్రము ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా స్పందించడం జరిగింది. ఏదేమైనా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్పందించే విషయంలో మాత్రము కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. కానీ ఆపరేషన్ కగార్ అనేది విజయవంతంగా కొనసాగుతుందనుకోవచ్చు. 2026 మార్చి 31 నాటికి మాత్రము మావోయిస్టు పార్టీ భారతదేశంలో చేద్దాం
చేయడం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో పరిణామాలు చూసుకుంటే మాత్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ గగన్ లో విజయం సాధించుకోవచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే మాత్రం గత 24 గంటల క్రితం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందు సుమారు 20 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన 7 మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన 1 మొత్తం 8 మంది మావోయిస్టులు కూడా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ముందు లొంగిపోవడం జరిగింది. అయితే గతంలో నుంచి కూడా ములుగు జిల్లాలో చూసుకుంటే సుమారు ఇప్పటికీ 40 మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ దగ్గర లొంగిపోవడం జరిగింది. ఇదే ఆపరేషన్ గగర్ లో భాగంగా 42 మంది మావోయిస్టులు సిపి దగ్గర వరంగల్ సిపి దగ్గర కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఈ మావోయిస్టు కగర్ లో అంటే మావోయిస్టు మొత్తం ఆపరేషన్ గగర్ ప్రారంభించిన తర్వాత మాత్రం సుమారుగా 126 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఈ మావోయిస్టులు లొంగిపాటు ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడము బడా నేతలు సైతం మావోయిస్టు పార్టీ చెందిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం చూసుకుంటే మాత్రము ఆపరేషన్ గగర్ ఇప్పటికీ సుమారుగా 60% అయితే విజయవంతం అయిందనుకోవచ్చు. కానీ హిడ్మా మరో అగ్రనేత అయిన హిడ్మా దామోదర్ జగన్ ఇటువంటి అగ్రనేతలు మాత్రం ఇప్పటికైతే ఈ ఆపరేషన్ గగర్ లో భాగంగా కర్రగుట్ట నుంచి దాటి వేరే ప్రాంతానికి వెళ్ళిన సమాచారం ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు మాత్రం ఆచూకీ దొరకలేదు. కానీ వారు కూడా పోలీసులకు చిక్కడైతే మాత్రము ఆపరేషన్ గగర్ అనేది విజయవంతం అవుతుందనుకోవచ్చు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్టు ఆర్మీ చీఫ్ ప్రకటించారని, ఆయనపై విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. పహల్గాం సంఘటన జరిగిన 15 రోజులలోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న బండి సంజయ్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీయే చెప్పారని గుర్తు చేశారు. పీఓకేను కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీ విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేదాకా 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3000 మంది చచ్చిపోయారు, 6000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం, అదే పదం కొనసాగిస్తారు. ఇప్పుడు యుద్ధం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందని ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి జెండా పట్టుకోనంటారు, మోడీ గారు సహకరించడం ప్రభుత్వం సహకరించమంటారు. మరి ఈ కామెంట్స్ ఏంది కదా? ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మంది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వాళ్ళని కాశ్మీర్ అలా అతలకుతలమైంది. వాళ్ళ
కాశ్మీర్ పండితులు అంతా హతమార్చింది పిఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. అరే ఒక్క దేశంలో 2 ప్రధానులు ఏంది, ఒక్క దేశంలో 2 రాజ్యాంగాలు ఏంది, ఒక్క దేశంలో 2 జెండాలు ఎగరడం ఏంది? దీనికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. తమ పార్టీ సీనియర్ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎంత అణగదొక్కాలని చూస్తే అంతే బలంగా వైసీపీ పైకి లేస్తుందన్నారు సజ్జల. బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నా అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు? హైదరాబాద్ జీడిమెట్లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటించారు. రామరెడ్డి నగర్ నుంచి సుచిత్ర జాతీయ రహదారిని కలుపుతూ ఫాక్ సాగర్ చెరువు పక్క నుంచి వెళ్లే 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే జీడిమెట్ల రోడ్లోని స్టీల్ బ్రిడ్జ్ను సందర్శించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ను పలువురు స్థానికులు కలిశారు. సుమారు 480 ఎకరాల విస్తీర్ణం గల ఫాక్ చెరువు, అందులో నుంచి వెళ్లే నాలా కబ్జాకు గురైందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చెరువు కబ్జాకు గురవుతోందని ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు స్థానికులు వివరించారు. కబ్జా రాయులతో అధికారులు కుమ్మక్కై అక్రమార్జనకు తెరలేపారని స్థానికులు ఆరోపించారు. దీంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్. కబ్జా రాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఆల్రెడీ విష్ణు కాకతీయాలో ఎలా ఉంది ఈ ఫాక్ సాగర్, మనం పైప్ లైన్ ఇంతవరకు వచ్చి ఆగింది సార్. ఆ పైపులు కనపడుతున్నాయి కదా, అక్కడి నుంచి మనం సిసిగా పెట్టి కెమికల్ నాలకు జాయిన్ చేస్తాం. అప్పుడు ఎందుకు ఆగిందంటే ఇది ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంటే వాడు వర్క్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తాం సార్. వాటర్
This green line is the chemical alert. Okay. This is Fox Sagar to Veritable definition. ఇప్పుడు కెమికల్ వల్ల కల్పిస్తున్నారు. ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయితే సీవేజ్ వాటర్ ఈ కాలనీ భారత్లో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1000కి పైగా కేసులు పెరిగాయి. నిన్న 1828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా ఆ సంఖ్య 2710కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1147 కేసులు నమోదు కాగా ఆ తర్వాత ఢిల్లీలో 494, మహారాష్ట్రలో 424, గుజరాత్లో 223 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 7 మరణించినట్లు సమాచారం ఉండగా కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం సృష్టించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పనిచేసే విభాగంలోని 4 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి అక్కడ పనిచేస్తున్న మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్గా తేలిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కార్యాలయంలో వారితో కలిసి పనిచేసిన ఇతర ఉద్యోగులను కూడా గుర్తించి జాగ్రత్త చర్యలుగా క్వారంటైన్లోకి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతకుముందు 4 రోజుల క్రితం ఏలూరులోని శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న 2 వృద్ధులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారు ప్రస్తుతం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా ఘటనతో కలిపి ఏలూరులో ఇప్పటివరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఏలూరులో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో కుటుంబంలోనే పలువురికి వైరస్ సోకిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మాస్క్, సామాజిక దూరం పాటించాలని, అలాగే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారత్లో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1000కి పైగా కేసులు పెరిగాయి. నిన్న 1828 యాక్టివ్ కేసులుండగా తాజాగా ఆ సంఖ్య 2710కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1147 కేసులు నమోదు కాగా ఆ తర్వాత ఢిల్లీలో 494, మహారాష్ట్రలో 424, గుజరాత్లో 223 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 7 మరణించినట్లు సమాచారం ఉండగా కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.